ఇండస్ట్రీ ఎప్పుడు సక్సెస్ వెంటే పరిగెడుతుంది. అందుకే హిట్ ట్రాక్లో ఉన్న దర్శకులకే వరుస అవకాశాలు వస్తాయి. కానీ అలా హిట్ సౌండ్ చేసినా కూడా కెరియర్లో బ్రేక్ వచ్చిన దర్శకులు కొంతమంది ఉన్నారు. కాంబినేషన్స్ సెట్ అవ్వకో, డేట్స్ అడ్జస్ట్ అవ్వకో సైలెంట్ మోడ్లోనే ఉన్నారు కొంతమంది క్రేజీ డైరెక్టర్స్. కెరీర్లో దాదాపు అన్ని హిట్ సినిమాలు చేసిన వంశీ పైడిపల్లి 2 ఏళ్లుగా ఖాళీగా ఉన్నారు. విజయ్ హీరోగా తెరకెక్కిన వారసుడు సినిమా తర్వాత కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. బాలీవుడ్ స్టార్స్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తున్నా ఆఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఒకప్పుడు క్రేజీ డైరెక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డి కూడా ఇప్పుడు సైలెంట్ మోడ్లో ఉన్నారు. భారీగా తెరకెక్కిన ఏజెంట్ సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో నెక్స్ట్ ఎలాంటి సినిమా చెయ్యాలన్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పవన్ తో మూవీ ఓకే అయినా అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందన్న విషయంలో క్లారిటీ లేదు. గీతా గోవిందం, సర్కార్ వారి పాట లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన పరశురాం తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో నిరాశపరిచారు. ఆ ఫెయిల్యూర్ ఈ డైరెక్టర్ కెరీర్ను గట్టిగానే ఎఫెక్ట్ చేసిందే. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ను లైన్లో పెట్టేందుకు చాలా టైం తీసుకుంటున్నారు పరశురాం. నిన్ను కోరి, మజిలీ సినిమాలతో సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ తర్వాత టక్ జగదీష్, ఖుషీ సినిమాలతో నిరాశపరిచారు. దీంతో ఈ యంగ్ డైరెక్టర్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. అందుకే నెక్స్ట్ మూవీతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్లోకి రావాలని ఆచితూచి అడుగులు వేస్తున్నారు శివ. ఇలా మంచి క్రేజ్ ఉన్న దర్శకులు కూడా సైలెంట్ మోడ్లో ఉండటంతో సిల్వర్ స్క్రీన్ మీద ఆ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది.